డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. చెప్పారా నాకు గుడ్ మార్నింగ్? వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ టు యు ఆల్ ఆల్సో. చిల్డ్రన్, అ వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. చెప్పేశారా మళ్ళీ నాకు? గుడ్ చిల్డ్రన్. పిల్లలు, మనం ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. కార్యక్రమంలో ముందుగా మనం చేసేది ఏంటి చెప్పండి పిల్లలు? వెరీ గుడ్, ప్రార్థన. మరి ప్రార్థనకు మీరు అందరూ చక్కగా లేచి నిలబడ్డారా? చక్కగా లేచి నిలబడండి, చేతులు జోడించండి, చక్కగా కళ్ళు మూసుకొని మీరు ప్రార్థన చేయాలి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా చక్కగా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేయండి. రెడీ? దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. గుడ్, భలేగా చక్కగా చేస్తున్నారు మీరు ప్రేయర్. మీకు ఇప్పుడు ప్రేయర్ తెలుగులో వచ్చేసింది, హిందీలో కూడా వచ్చేసింది, ఇంగ్లీష్లో కూడా వచ్చేసింది. మీరు 3 భాషలు నేర్చేసుకుంటున్నారు కదా, వచ్చేసింది కదా ప్రేయర్. పిల్లలు, మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. మనము ఇప్పుడు మంచి అలవాట్లు ఏం నేర్చుకుంటున్నాము చెప్పండి పిల్లలు? ఈ నెలలో ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటి? వెరీ గుడ్, లైన్లో నడవటము, తన వంతు వచ్చే వరకు ఆగటం. మరి మీరందరూ కూడా ఈ అలవాటును పాటిస్తున్నారా? ఎప్పుడెప్పుడు పాటిస్తున్నారు గుర్తు తెచ్చుకోండి. ఇంట్లో కూడా పాటిస్తున్నారా? ఎక్కడ పాటిస్తున్నారు ఇంట్లో? ఇంట్లో అమ్మ ఏదైనా పెట్టినప్పుడు ముందుగా నాకు అని వెళ్ళిపోకుండా అందరికీ చక్కగా ఇచ్చేటప్పుడు, అక్కకి చెల్లకు ఇచ్చేటప్పుడు కూడా తన వంతు వచ్చే వరకు వెయిట్ చేయటము కదా. ఇలా మీరు ఇంట్లో కూడా పాటించాలి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనము ఎక్కడికైనా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కి కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మనము మన వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి. బస్ ఎక్కేటప్పుడు బస్ స్టాండ్లో అక్కడ కూడా చక్కగా క్యూలోనే వెళ్ళాలి. క్యూ అంటే లైన్లో వెళ్ళటం. ఇవన్నీ మీరు పాటించాలి, ఇతరులకు కూడా చెప్పాలి. మీరు ఇతరులకు చెప్పినప్పుడు అబ్బా ఈ పిల్లలు ఎంత చక్కగా పాటిస్తున్నారు, మేము కూడా పాటించేద్దాం అని అనుకుంటారనమాట. అప్పుడు మీరు ఈ మంచి అలవాట్లు అన్నీ పాటించినప్పుడే అందరూ చూసి మిమ్మల్ని అబ్బా భలే మంచి పిల్లలు, ఈ అంగన్వాడీ పిల్లలు అని అనుకుంటారు. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఈ మంచి అలవాటు గురించి కొన్ని చిత్రపటాల ద్వారా ఒక వీడియో రూపకంలో చూద్దాం. రెడీయా? పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళికలో డిసెంబర్ నెలలో నేర్పించే మంచి అలవాట్లలో ఒకటి లైనులో నడవటం, తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం. ఈ మంచి అలవాటు యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంచి అలవాటు వలన పిల్లల్లో సహనం, క్రమశిక్షణ, సంఘీభావం అలవడతాయి. పిల్లలు, నేను మీకు ఇప్పుడు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఈ చిత్రపటంలో చూడండి, ఇక్కడ అంగన్వాడీ టీచర్ గారు పిల్లలకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా చక్కగా లైన్లో నిలబడి వింటున్నారు. మనం ఆటలు ఆడేటప్పుడు కూడా ఇలాగే లైన్లో ఉండి మన వంతు వచ్చే వరకు వేచి ఉండాలి. ఇది మంచి అలవాటు. మీరందరూ చేతులు కడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు, మరుగుదొడ్డుకి వెళ్ళేటప్పుడు, అంటే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు, బయటకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్ కానీ లేకపోతే బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా కూడా జనం ఎక్కువ ఉన్న చోట లైన్లోనే వెళ్ళాలి. మీరు ప్రకృతి సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా, అంగన్వాడీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా లైన్లోనే వెళ్ళాలి. మన అంగన్వాడీలో ఆహారం తీసుకునేటప్పుడు కూడా, ఆటలు ఆడేటప్పుడు కూడా మీరు మీ వంతు వచ్చే వరకు వేచి ఉండాలి. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా బస్సు ఎక్కడానికి వారి వంతు వచ్చే వరకు
లైన్లో నిలబడి బస్సు ఎక్కుతున్నారు. మీరు కూడా ఇలాగే ఎక్కాలి బస్సు. ఇప్పుడు చూడండి ఈ చిత్రపటం. ఇది రైల్వే స్టేషన్. ఈ చిత్రపటంలో పైన ఉన్న భాగంలో వారు అక్కడ ఉన్న వారందరూ కూడా ట్రైన్ ఎక్కడానికి లైన్లో వేచి ఉన్నారు. ఇది మంచి అలవాటు. మీరు కూడా ఇలాగే లైన్లో వెళ్ళాలి. ఇంకా ఈ చిత్రపటంలో క్రింది భాగంలో చూడండి. ఇది కూడా రైల్వే స్టేషనే కదా. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా లైన్లో కాకుండా గుంపులు గుంపులుగా రైలు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి అలవాటు కాదు అస్సలు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి తొక్కిసలాట జరిగి మనం క్రింద పడిపోయి దెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఇక్కడ క్రమశిక్షణ లేదు అని తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా లైన్లో నిలబడి వారి వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఎక్కువ జనం ఉన్నప్పుడు లైన్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈ చిత్రపటంలో చూడండి పిల్లలు. ఇక్కడ కూడా వీళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే లైన్లో ఉండాలి. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. వీళ్ళిక్కడ ఈ దుకాణంలో కూడా లైన్లో వెళ్ళి సరుకులు తీసుకుంటున్నారు. ఇది మంచి అలవాటు. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. ఇక్కడ ఈ అమ్మమ్మ పిల్లలందరికీ కూడా అరటిపళ్ళు పంచిపెడుతుంది. పిల్లలందరూ కూడా లైన్లో నిలబడి వారి వంతు వచ్చే వరకు వేచి ఉండి అరటిపండు తీసుకుంటున్నారు. ఇది మంచి అలవాటు. మీరు కూడా ఇలాగే అంగన్వాడీలో మన ఆహారం తీసుకునేటప్పుడు పాటించాలి. సరేనా? ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం పిల్లలు. ఇదేదో హాస్టల్ లాగా ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరూ లైన్లో నిలబడి తమ వంతు వచ్చే వరకు ఆగి ఆహారం తీసుకుంటున్నారు. ఎప్పుడూ ఇలాగే పాటించాలి. మీరు కూడా ఇలాగే మంచి పిల్లలుగా మంచి అలవాట్లతో ఎక్కడికి వెళ్ళినా లైన్లో వెళ్ళి తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం చేయాలి. మీరందరూ ఈ అలవాటు ద్వారా క్రమశిక్షణ, సహనం అంటే ఓపిక, అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటారు. కాబట్టి మీరందరూ ఈ మంచి అలవాటు అలవర్చుకుంటే మిమ్మల్ని అందరూ కూడా మంచి పిల్లలు అని, శభాష్ పిల్లలు అని అంటారు. మరి మీరందరూ కూడా ఈ మంచి అలవాటును అలవర్చుకుంటారు కదా. వెరీ గుడ్. పిల్లలు చూసారు కదా, ఎక్కడెక్కడ చక్కగా లైన్లో మనం వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనము మన వంతు వచ్చే వరకు పాటించాలని చాలా చిత్రపటాల్లో మనకు అక్కడ చూపించారు. అవన్నీ మీరు కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇప్పుడు మీరు అందరూ చక్కగా లేచి నిలబడండి. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. మరి మీరు ఇప్పుడు ఒకసారి పాట, మనము ఇంతకుముందు పోయిన వారం నేర్చుకున్న పాట ఏంటి చెప్పండి. వెరీ గుడ్. పోదాం రండి పోదాము, ఆ పాట మరి ఒకసారి విందామా? మీరు కూడా చక్కగా గట్టిగా పాడుతూ యాక్షన్ చేయండి. నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు, తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. పోదాం నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం,
నీళ్లకు పోదాం రండి చెరువు నుండి చెంబెడు బావి నుండి బిందెడు బోరు నుండి బకిటెడు కుళాయి నుండి కడివెడు చెరువు నుండి చెంబెడు బావి నుండి బిందెడు బోరు నుండి బకిటెడు కుళాయి నుండి కడివెడు తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి. పిల్లలు మీరందరూ కూడా చక్కగా గట్టిగా పాట పాడుతూ యాక్షన్ చేస్తున్నారు, మాకు తెలుస్తుంది. గట్టిగా పాడండి, ఇలాగే చక్కగా యాక్షన్ చేయండి. ఇంటికి వెళ్ళినాక అమ్మ వాళ్ళకు కూడా చేసి చూపించండి, సరేనా? మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం, పూర్వగణితం. పూర్వగణితంలో మనం ఇప్పుడు 3+ పిల్లలకి ఇచ్చిన వర్క్ బుక్లో 2 పేజీలు చూద్దాము. ముందుగా పేజ్ నెంబర్ 34 ప్రీ న్యూమరసీ వర్క్ బుక్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. స్క్రీన్ పైన చూడండి ఒకసారి. మనము నిన్న జ్ఞాపక శక్తి ఆట నేర్చుకున్నాము కదా పిల్లలు. జ్ఞాపక శక్తి ఆట గురించి రమా మేడం వివరించారు, దాని తర్వాత మేము వీడియో చూపించారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడమని కూడా చెప్పారు. మరి ఆడారా? మరి ఇక్కడ చూద్దామా, ఇక్కడ ఏమి ఇచ్చారో వర్క్ బుక్లో పిల్లలు. జ్ఞాపక శక్తి ఆట. ఇక్కడ ముందుగా ఇక్కడ గమనికి ఇచ్చారు, ఏం చూద్దామా. ముందుగా టీచరు ఏ కార్డులోని బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి, ఆ తర్వాత ఏ కార్డును వేరొక కాగితంతో మూసి బి కార్డులోని బొమ్మలను గుర్తింప చేయాలి. ఏ కార్డులో లేని బొమ్మలను బి కార్డులో గుర్తించి గుండ్రం గీయించాలి. విన్నారుగా పిల్లలు? మీరందరూ కూడా ఏమంటున్నారంటే ఇక్కడ ఒక 2 కార్డులు ఇచ్చారు, ఇదేమో ఏ కార్డు, ఇదేమో బి కార్డు. అయితే ఏ కార్డులో ఏమేమి బొమ్మలు ఉన్నాయో ఫస్ట్ చూడాలి. చూసిన తర్వాత టీచర్ గారు మీరు ఏం చేయాలని ఇవన్నీ గుర్తింపజేసిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ని మనం ఒక పేపర్తో కవర్ చేసి ఇక్కడ ఏమున్నాయో గుర్తించి ఈ ఏ కార్డులో లేని బొమ్మలు ఇక్కడ ఏమున్నాయో చూసి వాటికి గుండ్రం గీయించాలని చెప్తున్నారు. పిల్లలు మీరు రెడీయా? చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఏ కార్డులో చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఏంటిది గుర్తుపట్టండి పిల్లలు, చెప్పండి ఇదేంటో. చెప్పేశారు, వెరీ గుడ్. ఇదేంటి? నెలవంక కదా. మరి ఇక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడ ఏంటి? ఇదేంటి పిల్లలు చెప్పండి, ఇదేంటి? ఏంటిది ఇది? గుర్తుపట్టారా? అరటి పండు, వెరీ గుడ్. మరి ఇదేంటి పిల్లలు చెప్పండి, ఇది? వెరీ గుడ్, ఫిష్ కదా, చేప. దాని తర్వాత ఇదేంటి పిల్లలు? బగబగా మండిపోతుంది, ఇదేంటి? సూర్యుడు కదా. ఇవన్నీ మీరు భలే గుర్తుపట్టేశారు. మరి ఇప్పుడు చూద్దాం, గుర్తుపట్టినవి అన్నీ మీకు గుర్తున్నాయా పిల్లలు? మరి ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయో చూద్దామా పిల్లలు? పిల్లలు ఏంటిది చెప్పండి. సూర్యుడు, వెరీ గుడ్. ఇదేంటి పిల్లలు చెప్పండి? వెరీ గుడ్, ఇది ఫిష్, చేప. మరి ఇదేంటి పిల్లలు? ఇది పువ్వు, ఫ్లవర్. మరి ఇదేంటి పిల్లలు చెప్పండి? అరటి పండు, వెరీ గుడ్. ఇదేంటి పిల్లలు చెప్పండి? మన చేయి కదా, హ్యాండ్. మరి ఇదేంటి పిల్లలు చెప్పండి? వెరీ గుడ్, ఇది నెలవంక. మరి ఇందాక మనం చూసిన ఏ కార్డులో లేని బొమ్మలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి చూడండి. మొత్తము చూసారా? ఇది పువ్వు ఏ కార్డులో లేదు. సో ఏ కార్డులో లేని బొమ్మలను బి కార్డులో గుర్తించి గుండ్రం గీయమని చెప్పారు. సో దీనికి గీసేద్దాం. ఇంకా ఏం లేవు ఇక్కడ చూడండి. ఇది కూడా ఏ కార్డులో లేదు, దీనికి కూడా గుండ్రం గీసేద్దాం. ఇది చూసారా పిల్లలు? భలే. ఇప్పుడు నెక్స్ట్ పేజీ చూద్దాం. వరుస క్రమంలో ఆలోచించడం.
చపాతీ చేసే క్రమం అంట. చపాతీ ఎలా చేస్తారో ఆ క్రమ పద్ధతి మనకి ఇక్కడ ఇచ్చారంట, చూద్దాం. గమనిక ఏమి ఇచ్చారో ముందుగా చూద్దాం. గమనిక: టీచరు మొదట చపాతీ చేసే క్రమాన్ని బిడ్డతో చర్చించాలి. వీలుంటే కాస్త పిండి తీసుకొని చేసి చూపించాలి. ఆ తరువాత చపాతీ చేసే క్రమాన్ని బిడ్డ చేత చెప్పించాలి. క్రింద ఇచ్చిన 3 బొమ్మలను చపాతీ చేసే క్రమంలో బిడ్డ చేత గీత గీయించి పైన ఉన్న 1, 2, 3 గడులతో జత చేయించాలి. ఈ క్రమంలో బిడ్డకు సహాయపడాలి. పిల్లలు, మీకు అందరికీ టీచర్ గారు చక్కగా చపాతీ చేసే పద్ధతిని చేసి చూపిస్తారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ చపాతీలు చేస్తున్నారు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు? చపాతీని ఇక్కడ కాలుస్తున్నారు చక్కగా పెనం మీద పెట్టి. ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? చపాతీ పిండి కలుపుతున్నారు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? చపాతీ పిండిని నీటితో కలుపుతున్నారు. ఇక్కడేమో చక్కగా పిండిని చక్కగా పిసుకుతున్నారనమాట. ఇక్కడేమో నీళ్లు పోసి కలుపుతున్నారు. అయితే మనకి ఇక్కడ నంబర్స్ ఇచ్చారు, 1, 2, 3. ఇప్పుడు ఈ 1, 2, 3 చపాతీ చేసే క్రమంలో ఏమున్నాయో వాటికి అంకెలను కలపమని చెప్తున్నారు. మరి ఇందులో ఈ 3 బొమ్మల్లో మొదటిది ఏంటి? చపాతీ చేసే క్రమంలో ముందుగా ఏం చేస్తారు చెప్పండి? మొదట పిండిని నీళ్లు పోసి తడుపుతారు. సో దీనికి 1. దాని తర్వాత ఏం చేస్తారు? పిండిని నీళ్ళు పోసి తడిపిన తర్వాత చక్కగా ఇలా 2 చేతులు పెట్టి ఈవిడ చక్కగా పిసుకుతూ ఉంది, కలుపుతూ ఉంది. సో ఇది 2వది. దాని తర్వాత చపాతీలు చక్కగా చేసి ఇలా పెనం మీద వేసి కాలుస్తారు. సో ఇది 3వది. ఇది క్రమం. చూసారా పిల్లలు? ఇలా పిల్లలకు ఈ అభ్యసన పత్రాన్ని చేయించండి. ఇలా చిన్నవి మనము వరుస క్రమంలో ఇలా పిల్లలకు బొమ్మల ద్వారా ఇలా చేయడం వలన పిల్లలకు ఆ వరుస క్రమం అనేది బాగా తెలుస్తుంది. తద్వారా వారు వరుస క్రమంలో చెప్పడం, కథ చెప్పడము ఇలాంటివన్నీ కూడా వారు చక్కగా నేర్చుకోగలుగుతారు. మరి ఇప్పుడు పిల్లలు మీకు మనము కొత్త వారంలోకి, ఈ నెలలో 2వ వారంలోకి, కొత్త వారంలోకి వచ్చేసాము, 3వ వారంలోకి వచ్చేసాము. మరి మనము కొత్త సాంగ్ నేర్చుకోవాలి కదా. 3వ వారంలోకి వచ్చేసాము. మరి ఇంగ్లీష్ సాంగ్. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ సాంగ్ కొత్తది ఏంటో చూద్దాము. ముందుగా మనము లిరిక్స్ చూద్దాము. లిరిక్స్ చక్కగా అమ్మ వాళ్ళని చూడమని చెప్పండి. చక్కగా టీచర్ గారు మీరు కూడా చూసి పిల్లలందరికీ కూడా మీరు ఈరోజు లిరిక్స్ నేర్పించండి. రేపటి నుంచి యాక్షన్ నేర్చుకుందాం. ఓకేనా? రెడీయా పిల్లలు? చక్కగా వినండి, లిరిక్స్ నేర్చుకోండి. The wheels on the bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు కొత్త పాట బాగుందా? ద వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. మరి మీరు కూడా నేర్చుకోండి, సరేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు మనం ఇప్పుడు ఇంగ్లీష్ భాష పరిచయంలో మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాము చెప్పండి? ఓ వరకు నేర్చుకున్నాము కదా. మరి ఇప్పుడు మనము కొత్త అక్షరం నేర్చుకోబోతున్నాము. మనం ఇప్పుడు ఇంగ్లీష్ భాష పరిచయంలో
పి అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. మరి పిల్లలకు పి అక్షరము ముందుగా శబ్ద పరిచయం ద్వారా నేర్పించాలి. ఈ శబ్ద పరిచయం పిల్లలకు ముందుగా చెప్పడము లేదా చిత్రపటనం అనే విధానం ద్వారా పిల్లలకు నేర్పిస్తామన్నమాట. ఈ మొదటి విధానంలో పిల్లలకు ఏమైనా చిత్రపటాలు కానీ లేదా ప్రత్యక్ష వస్తువులు కానీ ఏదైనా బొమ్మలు కానీ చూపించి అవి ఏంటి అని అడిగి గుర్తింపజేసి వాటిలో మొదటి శబ్దం ఏంటి అని అడిగి పిల్లలకు తద్వారా వారికి పి అక్షరం నేర్పిస్తాము. మరి పిల్లలు, నేను మీకు కొన్ని ఇప్పుడు చిత్రపటాలు చూపిస్తాను, అవేంటో చెప్పాలి. పిల్లలు అందరూ చూడండి స్క్రీన్ పైన. ఏంటిది చెప్పండి, గుర్తుపట్టారా? ఏంటిది చెప్పండి గట్టిగా. ఎవరో చెప్తున్నారు ఇది పంది అని. వెరీ గుడ్. తెలుగులో ఏమో పంది అంటాము, ఇంగ్లీష్లో అయితే పిగ్. ఏమంటాం పిల్లలు? పిగ్. మళ్ళీ అనండి పిల్లలు, పిగ్. పిగ్. ఈ పిగ్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? ప. ఏం వినపడుతుంది పిల్లలు? ప. మళ్ళీ అనండి పిల్లలు, ప. ఇప్పుడు మరో చిత్రం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది గుర్తుపట్టారా? చెప్పండి, ఇదేంటి? దీన్ని మనము ఉష్ణపక్షి అని తెలుగులో అంటాము. మరి ఇంగ్లీష్లో ఏమంటాం పిల్లలు? చెప్పండి. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు, అమ్మ వాళ్ళని అడిగారో ఏంటో చెప్పేస్తున్నారు. పెంగ్విన్. ఏమంటాం పిల్లలు? పెంగ్విన్. మళ్ళీ అనండి పిల్లలు, పెంగ్విన్. గట్టిగా అనండి పిల్లలు, పెంగ్విన్. ఈ పెంగ్విన్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? ప. ఏం వినపడుతుంది పిల్లలు? ప. పెంగ్విన్ అనే పదంలో మొదటి శబ్దం ప. ప. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. చూడండి పిల్లలు, ఏం కనపడుతుంది మీకు ఇక్కడ? ఏంటి చిత్రపటంలో ఏముంది చెప్పండి? వెరీ గుడ్. భలే 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 చెప్పేశారు అందరూ కూడా. ఇది చిలుక కదా, భలేగా చెప్పేశారు. మరి దీని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా మీకు? ఇంగ్లీష్లో మనము రామచిలుకను ప్యారెట్ అంటాము. ఏమంటాం పిల్లలు? ప్యారెట్. మళ్ళీ అనండి పిల్లలు, ప్యారెట్. సే ఇట్ అగైన్ చిల్డ్రన్, ప్యారెట్. ప్యారెట్. ఈ ప్యారెట్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? చెప్పండి. వెరీ గుడ్, ప. మళ్ళీ అనండి పిల్లలు, ప. ప. ప్యారెట్ అనే పదంలో మొదటి శబ్దం ప. మళ్ళీ అనండి పిల్లలు, ప. ప్యారెట్ అనే పదంలో మొదటి శబ్దం ప. ఇప్పుడు మళ్ళీ ఇంకో చిత్రపటం చూపిస్తాను పిల్లలు, చూడండి. ఏంటిది? పిల్లలు బాగుంది కదా చూడటానికి. ఈ బాబు ఏదో పట్టుకున్నాడు చేతిలో, అదేంటి చెప్పండి? వెరీ గుడ్. ఎవరో చెప్పేశారు, దాన్ని మనం పారాషూట్ అంటాం. ఏమంటాం పిల్లలు? పారాషూట్. మళ్ళీ అనండి పిల్లలు, పారాషూట్. ఇంగ్లీష్లో మనం దీన్ని పారాషూట్ అంటాము. ఈ పారాషూట్ అనే పదంలో మొదటి శబ్దం మీకు ఏం వినపడుతుంది చెప్పండి? ప. పారాషూట్ అనే పదంలో మొదటి శబ్దం ప. గట్టిగా అనండి పిల్లలు, ప. పారాషూట్ అనే పదంలో మొదటి శబ్దం ప. ఇప్పుడు మళ్ళీ ఇంకో చిత్రపటం చూపిస్తాను, చూడండి పిల్లలు. ఏం కనపడుతుంది మీకు? ఏంటిది చెప్పండి? ఎవరో చెప్తున్నారు, తెలుగులో అయితే మూకుడు అంటామనేసి అట్లా అని చెప్తున్నారు. ఇంగ్లీష్లో అయితే మనం దీన్ని ప్యాన్ అంటాం. ఏమంటాం పిల్లలు? ప్యాన్. మళ్ళీ అనండి పిల్లలు, ప్యాన్. ప్యాన్. ఈ ప్యాన్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది పిల్లలు మీకు? ప. ప. ప్యాన్ అనే పదంలో మొదటి శబ్దం ప. ప. ప్యాన్ అనే పదంలో మొదటి శబ్దం ప. ప. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. చెప్పండి, ఇది ఏంటి? చెప్పేశారు, ఇదో చిన్న మొక్క అని. వెరీ గుడ్. ఈ మొక్కను మనం ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా? ప్లాంట్. ఏమంటాం పిల్లలు? ప్లాంట్. మళ్ళీ అనండి పిల్లలు, ప్లాంట్.
ప్లాంట్. ఈ ప్లాంట్ అనే పదంలో మొదటి శబ్దం మీకు ఏం వినపడుతుంది? ప. ప. ప్లాంట్ అనే పదంలో మొదటి శబ్దం ప. ప. ఇలా పిల్లలకు చిత్రపటాలు కానీ లేకపోతే ఏమైనా బొమ్మలు కానీ లేకపోతే ఏమైనా ప్రత్యక్ష వస్తువులు ఇంట్లో ఏ ఉంటే అవి తీసి పిల్లలకు చూయించి ఆ పీతో వచ్చేవన్నీ చూయించి పిల్లలకు వాటిలో మొదటి శబ్దం ఏం వినపడుతుందని ఇట్లా పిల్లలకు శబ్ద పరిచయం చేయాలి. ఇలా చేయటం వల్ల పిల్లలకు శబ్ద పరిచయం బాగా వస్తుంది. ఇంగ్లీష్ సాంగ్. Ants on the apple, ants on the apple, balls are bouncing, bub bub bub, bub bub bub, bub bub bub. Balls are bouncing, bub bub bub. Caterpillars coughing, cuh cuh cuh, cuh cuh cuh, cuh cuh cuh. Caterpillars coughing, cuh cuh cuh. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, eh eh eh, eh eh eh, eh eh eh. Elephant has entered, eh eh eh. Frogs are floating, fa fa fa, fa fa fa, fa fa fa. Frogs are floating, fa fa fa. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, oh oh oh, oh oh oh, oh oh oh. Orange and onion, oh oh oh. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. Robin in the race, ra ra ra, ra ra ra, ra ra ra. Robin in the race, ra ra ra. School and school, sa sa sa, sa sa sa, sa sa sa. School and school, sa sa sa. Train and trees, ta ta ta, ta ta ta, ta ta ta. Train and trees, ta ta ta. It's a U-turn, It's a U-turn, Wedges in the valley, wa wa wa,
Wedges in the valley, Whale from window, Whale from window, Xavier taking X-rays, Xavier taking X-rays. Yo-yo and yak, yeah, 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 yeah. Yo-yo and yak, yeah, yeah, yeah. Zigzag, zigzag, z, 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 z. Zigzag, zigzag, z, z, z. మరి ఇప్పుడు మనం మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇసుకతో డిజైన్లు మనము నేర్చుకుంటున్నాం కదా. ఇందులో మనకు డిపార్ట్మెంట్ ఇచ్చిన స్టెన్సిల్స్ ఉపయోగించి పిల్లలకు ముందుగా వారికి ఆకారాలు గీసిస్తే, టీచర్ గారు గీసిస్తే పిల్లలు దానిపైన గమ్ము రాసి దానిపైన ఇసుక వేసి చక్కగా దానికి ఒక రూపం వచ్చేటట్లు చూస్తారు. ఒకవేళ వారు టీచర్ గారు గీయకుండా కొంచెం పెద్ద పిల్లలు అయితే స్టెన్సిల్ వారికి ఇస్తే కూడా వాళ్ళు స్టెన్సిల్తో చక్కగా ఆకారాలు గీసుకొని దాని మీద చక్కగా జిగురు రాసి వారు దాని మీద ఇసుక వేసి చక్కగా మంచి ఆకారాలు, మంచి డిజైన్లు చేస్తారు. మరి ఇప్పుడు మనం ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఎలా చేస్తున్నారన్నది చూద్దాం. వీడియో రూపకంలో చూడండి పిల్లలు, ఇక్కడ చూడండి, ఈ బాబు చక్కగా టీచర్ గారు ఇచ్చిన స్టెన్సిల్తో మంచిగా ఆకారం గీసేస్తున్నారు పిల్లలు. ఏరోప్లేను కదా, ఏరోప్లేన్ గీసేశారు. మళ్ళీ దాని తర్వాత పక్కన పడవ కనపడుతుంది, పడవ కూడా చక్కగా గీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగా గీస్తున్నారో. గీసిన దాని తర్వాత, గీసుకున్న తర్వాత దానిపైన గమ్ము కూడా రాశారు. గమ్ము అంతా ఆకారం మీద రాసి దానిపైన చక్కగా సన్నటి ఇసుక వేస్తున్నారు. ఇసుక వేసి ఆ ఆకారం నిండుగా వచ్చిందా అని చూసుకుంటున్నారు. మంచిగా జిగురు అంతా అంటేటట్టు బాగా చూస్తున్నారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు చూడండి, జిగురు బయట ఉన్నదంతా పోవాలి కదా, షేప్ మంచిగా రావాలంటే చూడండి చక్కగా దులిపేస్తున్నారు. ఇసుక అంతా చక్కగా జిగురు వరకే అంటుకుంది, మిగతాదంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఒక మంచి పడవ తయారైంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పాప చూడండి చక్కగా ఏరోప్లేన్ బొమ్మకు జిగురు రాసింది కదా, దానిపైన చక్కగా ఇసుకేస్తూ ఉంది. ఇసుక చక్కగా ఆ 2 వేళ్ళతో ఎంత చక్కగా వేస్తుంది చూడండి. ఆ ఇసుక అంతా కూడా ఆకారం మీద చక్కగా వేసి, ఈ పాప ఏం చేస్తుంది చక్కగా మోటార్ సైకిల్ స్కూటర్ తయారు చేస్తోంది. ఈ అమ్మాయి చక్కగా ఏరోప్లేన్ తయారు చేసేసింది. ఈ అమ్మాయి ఏమో స్కూటర్కి గమ్ము రాస్తూ ఉంది. మీరు పిల్లలకు చక్కగా గమ్ము మధ్యలో పెట్టేసి ఇసుక ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టేస్తే జట్లుగా ఇచ్చినా కూడా పిల్లలు అది షేర్ చేసుకుంటూ చక్కగా ఇలా వేస్తూ ఉంటారు. పిల్లలకు ఇది ఇచ్చినంతసేపు కూడా వారి దృష్టి అంతా కూడా దానిపైనే ఉంది. చూడండి చక్కగా 2 వేళ్ళతో ఆ ఇసుకను ఆ ఆకారం మీద వేస్తున్నారు. ఆ ఇసుక బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. ఆ జిగురు ఉన్నంత వరకే ఇసుక అంటుకుంటుంది, బయట అంటుకోదు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఇవన్నీ కూడా పిల్లలకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే వారు చేసినప్పుడే వారికి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. చూడండి అందరూ కూడా ఒక్కొక్కరు వారు చేసిన తర్వాత మళ్ళీ మిగతా ఎంత జాగ్రత్తగా ఆ గిన్నెలోకి కూడా వేస్తున్నారు. ఇవన్నీ కూడా పిల్లలకు మనం ఇచ్చిన సూచనలను బట్టి పిల్లలు ఇవన్నీ కూడా పాటిస్తారు. చూడండి అందరూ కూడా ఎవరికి ఇచ్చిన గిన్నెల్లోకి వాళ్ళకు చక్కగా వేస్తున్నారు. దాని తర్వాత బార్డర్లు వేశారు, తీసుకొచ్చి వాళ్ళ డిస్ప్లే ఏరియాలో కూడా చక్కగా డిస్ప్లే చేసుకుంటున్నారు. చూడండి బార్డర్స్ ఎంత బాగా వేశారు. ఒకరు పడవ చేశారు, ఒకరు కార్ చేశారు, ఒకరు మోటార్ సైకిల్ స్కూటర్ చేశారు, ఏరోప్లేన్ చేశారు. వాళ్ళు ఇంకా వాళ్ళ గుర్తులు కూడా పెట్టుకుంటున్నారు. ఎంత బాగా చేశారండి పిల్లలు. వాళ్ళ డిస్ప్లే ఏరియాలో చక్కగా డిస్ప్లే చేసుకున్నారు. సెంటర్ ఎంత నిండుగా ఉంది, ఇప్పుడు భలేగా ఉంది కదా. మీరు ఇంట్లో కూడా ఇలాంటివి చక్కగా చేసి
ఇంట్లో కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. చూడండి ఈ కార్ బొమ్మ ఎంత చక్కగా అతికిస్తుంది పాప. అన్ని లైన్లో వేశారు, ఒక తర్వాత ఒకరు చక్కగా పెట్టుకొని వాళ్ళ గుర్తులు ఏవో వేసుకుంటున్నారు. చూసారుగా, ఇసుకతో డిజైన్. ఇప్పుడు పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అది చక్కగా నేర్చుకుంటారు. సో మనం పిల్లలకు ఏది ఇంట్రడ్యూస్ చేసినా వారికి తర్వాత వారు స్కూల్కి వెళ్ళినా ఇవన్నీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు చూడండి పాప చక్కగా ఇసుక ఇలా వేస్తూ ఉంది 2 వేళ్ళతో. ఆ స్పర్శ తెలుస్తుంది వాళ్ళకి. జాగ్రత్తగా వేయటము, మంచిగా డిజైన్ అంతా వేసిన తర్వాత అది తీసుకెళ్ళి మళ్ళీ గిన్నెలోకి మిగిలిపోయిందంతా వేస్తున్నారు. తర్వాత తీసుకెళ్ళి డిస్ప్లే ఏరియాలో కూడా పెట్టారు. మీరు కూడా ఇంట్లో పిల్లలకు చక్కగా ఒక ఆకారాన్ని గీసి ఇవ్వండి. వారిని చక్కగా కాసేపు కూర్చొని వేయమని చెప్పండి. జిగురు ఇవ్వండి, ఇసుక ఇవ్వండి. వాళ్ళు ఎంతో ఏమంటారు వారి కాన్సన్ట్రేషన్తో వారి దృష్టినంతా కేంద్రీకరించి మంచిగా ఒక మంచి షేప్ తయారు చేసి ఇస్తారు. మీరు ఇవన్నీ కూడా ఇంట్లో ఒక డిస్ప్లే ఏరియా పెట్టుకొని ఇవన్నీ పిల్లలవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయొచ్చు. పిల్లలు చేస్తారుగా, మీరు టీచర్ అయితే స్కూల్లో చేయిస్తారు టీచర్ గారు. ఇంటికి వెళ్ళినాక అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి, మీకు చక్కగా ఒక ఆకారం గీసి ఇవ్వమని చెప్పండి, జిగురు ఇసుక ఇవ్వమని చెప్పండి. మంచి ఆకారాలు చక్కటి డిజైన్స్ చేసి మీరు ఇంట్లో డిస్ప్లే ఏరియాలో పెట్టుకోండి. సరేనా మరి? వెరీ గుడ్. చేస్తారుగా, మీరు చేసి పంపించండి మాకు, మేము ఇక్కడి నుంచి ప్రసారం చేస్తాం. ఓకే. ఫోన్ చక్కగా అడ్డంగా పట్టుకొని సౌండ్ లేకుండా ఊగకుండా వీడియో తీసినప్పుడే మేము ఇక్కడి నుంచి ప్రసారం చేయగలుగుతాం. సరేనా? పంపిస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనము పిల్లలు తెలుగు భాషా పరిచయంలోకి వెళ్ళిపోదాం. తెలుగు భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాం పిల్లలు? చెప్పండి. వెరీ గుడ్. మనం ఇప్పుడు డా అక్షరం నేర్చుకుంటున్నాము. మరి డా అక్షరం పాట వచ్చిందా మీకు? చెప్పండి. వచ్చిందా? పాడండి గట్టిగా. డప్పులవాడు వచ్చాడు, డబ్బా కిందన పెట్టాడు, డమడమడమ మోగించాడు, డబ్బులందరినీ అడిగాడు. అంత పాటలో మొత్తం డా డా డా. డప్పులవాడు డా, డబ్బా కిందన పెట్టాడు డా, మళ్ళీ ఇంకా డబ్బులందరినీ అడిగాడు, డబ్బులు డా డా. ఈ పాటలో అన్ని డా అక్షరానికి సంబంధించినవే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి డా అక్షరం పాట విందాము. మీరందరూ కూడా గట్టిగా పాడండి. డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. డా. డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. అయితే ఇక్కడ మనకు ఒక బాబు చక్కగా డా అక్షరం పాట చేసి చూపిస్తున్నాడు, చూద్దాం. అంటే యాక్షన్తో పాటు చక్కగా డా అక్షరం యాక్షన్ చేస్తూ పాట పాడుతున్నాడు, చూద్దాం. నేను ఇప్పుడు డప్పులవాడు వచ్చే సాయం చేయబోతున్నాను. డప్పులవాడు వచ్చాడు, డబ్బా కిందన పెట్టాడు, డమడమ డప్పుని కట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, ఆ డబ్బులందరినీ అడిగాడు. చూసారుగా, ఇలా చక్కగా చేశాడు కదా. ఒక చిన్న డప్పు దొరికింది అబ్బాయికి, చక్కగా డప్పు మోగిస్తూ బాగా పాడాడు కదా. మీరు కూడా ఇలా చక్కగా పాటలు నేర్చుకోండి. చక్కగా మీరు పాడుతూ మాకు ఆడియో కానీ లేకపోతే చక్కగా ఇలా వీడియో చేసి పంపించండి. మేము కూడా చూపిస్తాం, ఇక్కడి నుంచి మీవి కూడా చూపిస్తాం. సరేనా? మరి ఇప్పుడు మనము డా అక్షరము శబ్ద పరిచయం నేర్చుకున్నాము. దాని తర్వాత ఆకార పరిచయంలో కొన్ని ఆటలు కూడా ఆడాము. నెక్స్ట్ ఇప్పుడు మనము డా అక్షరము దిద్దడము చూద్దాము. దిద్దడంలో పిల్లలకు ముందుగా డా అక్షరము పెద్దగా వ్రాసింది ఇవ్వాలి. దాని తర్వాత పిల్లలకు డా అక్షరాన్ని చూపుడు వేలు మధ్య వేలుతో చక్కగా దిద్దించాలి. అయితే పిల్లలకు ఈ దిద్దే క్రమము ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది పిల్లలకు బాణాల గుర్తులు పెట్టి ఆ బాణాల గుర్తులతో పిల్లలకు దిద్దాలని చెప్పాలన్నమాట. దాంట్లో మనము ఎలా అన్నది ఎక్కడి నుంచి ఎంతవరకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది పిల్లలకు చూపిస్తూ వారి చేత దిద్దింపజేయాలి.
సో స్క్రీన్ పైన చూద్దామా మనం ఇప్పుడు. పిల్లలు చూసారా, ఇది డా అక్షరం. మరి డా అక్షరాన్ని మీరు ఇంతకుముందే ఆకార పరిచయంలో చూశారు కదా, మరి ఇప్పుడు దిద్దడము చూద్దాం. అయితే మరి దిద్దడము ముందుగా పిల్లలకు చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించాలి. చూడండి ఇక్కడ ఈ డా అక్షరాన్ని దిద్దడానికి మనకి ఇక్కడ బాణం గుర్తులు ఇచ్చారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నదానికి ఈ బాణం గుర్తులు మనకు సహాయపడతాయి. మరి ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నారు, ఒకటి రాశారు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. డా డా ఇక్కడ వరకు. దాని తర్వాత ఇక్కడి నుంచి 2 అంకె వేశారు కాబట్టి ఇక్కడి నుంచి 2వ స్టెప్ అనమాట. డా. దాని తర్వాత ఇక్కడ పైన 3 నంబర్ ఇచ్చారు, అంటే ఇక్కడి నుంచి ఇలా డా. మళ్ళీ ఒకసారి దిద్దుదాం పిల్లలు, చూడండి. డా డా డా. చూడండి పిల్లలు, మళ్ళీ దిద్దుతున్నాను నేను. చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దుతున్నాను. డా డా డా. ఇలా పిల్లలకు దిద్దించాలి. చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించడంటప్పుడు మనకు చెప్తున్నాం మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ మొదటి అంకె ఎక్కడ పెట్టామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత 2 దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, తర్వాత 3 పైనుంచి అని చెప్తున్నాం. ఇలా మొదటి విధానంలో పిల్లలకు దిద్దించడం చేయాలి. దాని తర్వాత పిల్లలకి పెద్దగా రాసిచ్చిన దాని మీద చేయగలిగితే పిల్లలకు మనము బాణం గుర్తు లేకుండా కూడా పిల్లలకి ఇచ్చి చక్కగా వారిని దానిపైన చింతగింజలు కానీ లేకపోతే ఏవైనా ఇంట్లో ఉన్న పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఏవైనా పేపర్లు కానీ దానిపైన పెట్టమని లేదా అతికించమని కూడా చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా పిల్లలు చేసేటప్పుడు అంతసేపు కూడా ఆకారాన్ని చూస్తూ ఉంటారు. చూసి చక్కగా డా డా అంటూ వారి దృష్టిని అంతా దాని మీద పెడుతూ ఉంటారు. ఒక్కో చింతగింజ తీసి పెడుతున్నంతసేపు కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఆకారంపై ఉండి ఆకారాన్ని బాగా నేర్చుకుంటారు. సో చింతగింజలు పెట్టడం కానీ లేదా అతికించమని కూడా చెప్పవచ్చు. ఇది ఒక విధానం. తర్వాత 3వ విధానంలోకి వచ్చేసరికి పిల్లలకు ఇసుక కాగితంపై దిద్దించడము. ఇసుక కాగితంపై దిద్దించడం అంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మనము డా అక్షరము పెద్దగా వ్రాసి దానిపైన జిగురు వేసి ఆ అక్షరం పైన ఆకారంపై జిగురు రాసి దానిపైన ఇసుక పోసి కొంచెం సేపు ఆగి తర్వాత మనం తీసేసామనుకోండి డా అక్షరం చక్కగా వస్తుంది. దాని మీద ఇసుక కాగితంతో చేసిన డా అక్షరం పైన పిల్లలను చూపుడు వేలు మధ్య వేలుతో చక్కగా దిద్దించండి. ఇలా దిద్దించడం ద్వారా పిల్లలకు మన చర్మంలో ఉన్న స్పర్శ జ్ఞానేంద్రియాల ద్వారా పిల్లలకు ఆకారం అనేది బాగా అర్థమైపోతుంది. తర్వాత ఈ స్పర్శ జ్ఞానేంద్రియాల వల్ల వాళ్ళకి బ్రెయిన్ వరకు ఆ స్టిమ్యులస్ అన్నది వెళ్ళి చక్కగా వారికి బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. ఆకారము అనేది ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ హాల్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది, ఎన్నెన్ని స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 అనేది వారికి బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఇసుక కాగితంతో చేసి పిల్లలను దిద్దించండి. చక్కగా చింతగింజలు ఇచ్చి వారిని ఆకారం డా అక్షరంపై పెట్టమని చెప్పండి. మీరు చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే కూడా మాకు షేర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ చాణక్య అనే బాబు చక్కగా డా అక్షరం ఆకారంపై ఈ చింతగింజలు చక్కగా పెడుతున్నాడు. బాణం గుర్తులు లేకుండా చక్కగా ఎక్కడి నుంచి పెట్టాలన్నది చూసుకొని చక్కగా పెడుతున్నాడు. చూసేద్దామా మరి? Da
డా 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 థ్యాంక్ యూ టీచర్. చూసారుగా ఎంతసేపు చక్కగా ఒక్కొక్క గింజ తీసి చక్కగా పెడుతున్నాడు. ఆ పెట్టినంతసేపు కూడా దృష్టి దానిపైన పెట్టుకుంటూ డా డా అంటూ శబ్దాన్ని పలుకుతూ ఆకారం మీద గింజలు పెడుతూ చక్కగా చేశాడు. అయితే కాకపోతే కింద మనకు ఇట్లా మెలకలాగా తిప్పాడు. డాలో కొంచెం ఆర్టిస్టిక్గా పేరెంట్స్ రాసిచ్చినట్టున్నారు. అది మెలకలాగా లేకుండా మామూలుగా ప్లెయిన్గా మనం చూపించినట్టు ఇక్కడ చూపించినట్టు నేర్పించండి పిల్లలకు. ఇది డా. పిల్లలు మీరందరూ కూడా అమ్మ వాళ్ళని అడిగి చక్కగా మీరు ఇప్పుడు డా అక్షరం నేర్చుకున్నారు కాబట్టి డా అక్షరము నేలపైన చక్కగా శుద్ధతో కానీ చాక్ పీస్తో కానీ వేసి ఇవ్వమని చెప్పండి. దాని మీద మీరు చింతగింజలు కానీ లేకపోతే రాళ్ళు కానీ చక్కగా పెట్టండి. ఇప్పుడు మేము ఏమైతే డైరెక్షన్స్ చూపించామో బాణం గుర్తులు అలా గుర్తు పెట్టుకొని చక్కగా చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే టీచర్ గారు కూడా మీకు ఆ డైరెక్షన్స్ పెట్టిస్తారు. దాన్ని చూసుకుంటూ మీరు చింతగింజలు పెట్టండి. సరేనా? మీరు చక్కగా చేసిన వీడియో ఉంటే మాకు పంపించండి. నెక్స్ట్ మనం ఇప్పుడు కొన్ని పిల్లల యాక్టివిటీస్ చూద్దాము. మనకి ఇక్కడ ఒక సెంటర్లో ఒక పాప, మనం ఇప్పుడు ఏం కథ చెప్పుకున్నాం పిల్లలు ఈ నెలలో చెప్పండి? చీమ పావురం కథ చెప్పుకున్నాం కదా. ఆ చీమ పావురం కథ ఒక పాప చెప్తా ఉంది, చూద్దాం. చిన్న పావురం కథ. ఒకసారి చెట్టు మీద కొమ్మ మెల్లగా నడుచుకుంటూ పోతుంది. అప్పుడు కింద పడింది. అప్పుడు ఎవరిని కాపాడు అందరిలో చెట్టు కొమ్మ మీద చీమ నడుచుకుంటూ పోతుంది. జారి కింద పడింది. అప్పుడు ఎవరైనా కాపాడండి అన్నది. ఇంకో చెట్టు కొమ్మ మీద చూసింది. అప్పుడు అయ్యో చీమ అయిపోయినా ఆకు తెంపేసింది. దాన్ని నేను దుంకింది ఆకు మీద. చీమ నువ్వేం భయపడకు, ఆత్మనికి ఎక్కువ మెల్లమెల్ల పైకి ఒడ్డుకు చేసుకుంటావు అని అన్నది. అప్పుడు చీమ మీ ఆత్మనెక్కి మెల్లగా పైకి వచ్చింది. థ్యాంక్ యూ పారమ్మ, నువ్వు నన్ను రక్షించావు. పురుగు వేటారు బాణం పెట్టి పురుగు వేస్తారు. అప్పుడు చీమ కాళ్ళకు కుట్టింది. గబగబా వచ్చి వేటగానే చెట్టుకుని కప్పింది. ఆపుతాలిలో ఉంది. వెంటనే కాపాడాలి అని తమ్మున కుట్టేసింది. టమంట అని బాణం తప్పింది. పావురం అయిపోయింది. అప్పుడు చీమ పావురం మంచి దోషాలు. చీమ పావురం మంచి కలిసి ఉన్నారు. చూసారుగా, బాబుకి అక్కడ స్టోరీ చదవటం ఏం రాదు, కాకపోతే పిక్చర్ చూసి ఆ అబ్బాయి స్టోరీ చెప్తా ఉన్నాడనమాట. ఆ అక్షరాలన్నీ మనం ఇప్పుడిప్పుడే నేర్పుతున్నాం పిల్లలకి. చదవటం ఏమి రాదు, కాకపోతే ఆ బొమ్మను చూసుకుంటూ ఆ అబ్బాయి నెరేట్ చేస్తూ ఉన్నాడనమాట. సో పిక్చర్ని చూస్తూ మంచిగా ఆ అబ్బాయి చక్కగా కథ అల్లేసి వాళ్ళ టీచర్ గారు చెప్పింది గుర్తుపెట్టుకొని కథ అంతా చెప్పేశాడు. సో మనకి ఇచ్చిన పిక్చర్ బుక్స్ ఇలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట పిల్లలకు. పిల్లలు మీరు కూడా చక్కగా మీ టీచర్ గారు ఇస్తారు, చక్కగా చూసి మీరు కూడా ఇలాంటి బుక్స్ ఉన్నాయి చూడండి చక్కగా. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము యాక్షన్ సాంగ్ పాడదాము. రెడీ చిల్డ్రన్? ఏం పాట చెప్పండి? పోదాం రండి పోదాం నీళ్ళకు పోదాం రారండి. కమ్ ఆన్ ఎవ్రీబడి, ప్లీజ్ స్టాండ్ అప్. వన్స్ అగైన్ విల్ సింగ్ ద సాంగ్ అండ్ డూ ద యాక్షన్, రైట్? నీళ్ళకు పోదాం రండి పోదాం రండి పోదాం
నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. పోదాం నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం నీళ్ళకు పోదాం రండి. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. పిల్లలు చక్కగా పాడారు. మీకు అందరికీ వచ్చేసిందా? వచ్చేయాలి ఖచ్చితంగా. మరి మనం ఇప్పుడు ఈ వారంలో నేర్చుకుంటున్న ఇంగ్లీష్ సాంగ్ కూడా ఒకసారి విందాము. లిరిక్స్ ఒకసారి చూపిస్తాను, మీకు అందరికీ వచ్చేయాలి. The wheels on the bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు చూసారు కదా పాట. ఇక్కడ ఏముంది, ఏం చెప్పారు మనకి? ద వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. వీల్స్ అంటే ఏంటి చెప్పండి? చక్రాలు. బస్సుకి కానీ లేతే దేనికైనా మన స్కూటర్కి కానీ కింద ఉంటాయి కదా చక్రాలు, వాటినే వీల్స్ అంటామన్నమాట. సో వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ రౌండ్గా. అది బస్సు నడుస్తున్నప్పుడు రౌండ్ రౌండ్గా తిరుగుతుంది కదా, అది చెప్తున్నారనమాట. వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. మళ్ళీ ఇంకేమన్నారు? ద డ్రైవర్ ఆఫ్ ద బస్ పామ్ పామ్, అది సౌండ్ చేస్తాడు కదా, అది చెప్తున్నారు. తర్వాత పీపుల్ ఆఫ్ ద బస్ హ హ లాఫ్, అంటే నవ్వుతున్నారు అన్నమాట చక్కగా. హ హ హ. ఆల్ త్రూ ద టౌన్. ఆల్ త్రూ ద టౌన్ అంటే మన ఊరు కంటే పెద్దదాన్ని టౌన్ అంటాం అన్నమాట. ఆ ఊరంతా చక్కగా టౌన్లో అంతా తిరుగుతున్నది బస్సు. అప్పుడు డ్రైవర్ ఏమో ఆ పామ్ పామ్ చేస్తున్నాడు, దాంట్లో మనుషులందరూ కూడా చక్కగా హా 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 నవ్వుతున్నారు. చక్కగా టౌన్ అంతా తిరిగారు అన్నది ఈ పాట మీనింగ్. మరి మీరు అందరూ కూడా, మీకు అర్థమైంది కదా, నేర్చుకోవాలి లిరిక్స్ అన్నీ కూడా. మరి ఇప్పుడు మనము ఇంకో పాట చూద్దాం. మనకు పోయిన నెలలో మనం ఈ వారంలో మనము పోదాం రండి. ఇప్పుడు కొత్త వారంలోనేమో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? వీల్స్ ఆఫ్ ద బస్. మొదటి వారంలో ఏం నేర్చుకున్నాము చెప్పండి? గుర్తుందా? వానా వానా రావయ్యా, రాకుండా ఉండకయ్యా. వచ్చిందా మీకు ఆ సాంగ్? అది కూడా చూద్దాం ఒకసారి. రాకుండా ఉండకయ్య, వానా వానా రావయ్య, రాకుండా ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్య, చిటపట చిలుకుల వానయ్య, వానా వానా రావయ్య, రాకుండా ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్య, చిటపట చిలుకుల వానయ్య, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య, వాన వాన రావయ్య,
రాకుండా ఉండకయ్య చిటపట చిటపట చిట చిటపట పట చిటపట చిటపట చిట చిటపట పట వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య రాకుండా ఉండకయ్య. పిల్లలు పాడారా? గుర్తుంది కదా మీకు? మొదటి వారంలో నేర్చుకున్నది వానా వానా పాట. రెండవ వారంలోకి వచ్చేసరికి ఏం నేర్చుకున్నాము? కొత్త పాట పోదాం రండి పోదాము నీళ్ళకు పోదాం రాదండి. మూడో పాట ద వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. పేరెంట్స్, టీచర్స్ మీరు అందరూ కూడా పిల్లలకు ఈ పాటలు చక్కగా లిరిక్స్ చెప్పండి, వాళ్ళు నేర్చుకుంటారు. తద్వారా పిల్లలకు ఆనందంగా ఉల్లాసంగా ఉండటము ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చక్కగా పాటల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు. పాడినప్పుడు వారికి ఉద్వేగ అభివృద్ధి, వాళ్ళు సంతోషంతో ఉంటున్నారు అప్పుడు అక్కడ చక్కగా. రేపు వారు ఏ మ్యూజిషియన్ అవుతారేమో చక్కగా, లేకపోతే ఏమంటారు మన రేపు లిరిక్స్ రాసే వాళ్ళు అవుతారేమో. సో ఇవన్నీ కూడా వారికి ఈ పాటలు మన అభినయ గీతాల ద్వారా పిల్లలకు చక్కగా పెంపొందుతాయన్నమాట. సో ఈ స్కిల్స్ అన్ని నైపుణ్యాలన్నీ కూడా మన అభినయ గీతాల వల్ల వారికి కలుగుతుంది. అందుకోసం అనేసి పిల్లలందరికీ కూడా ఈ అభినయ గీతాలని నేర్పించండి. వాళ్ళు నేర్చుకొని ఎన్నిసార్లు పాడగలిగితే అన్నిసార్లు పాడనివ్వండి. వారికి జ్ఞాపక శక్తి చక్కగా పెంపొందడమే కాకుండా వారికి పదజాలం అభివృద్ధి కూడా చెందుతుంది. వాళ్ళు కొత్త పదాలను నేర్చుకుంటారు. ఇందులో బిందెడు, కడివెడు, కులాయి ఇలాంటివన్నీ కూడా మనము ఈ పాటల ద్వారా పిల్లలు కొత్త పదజాలం నేర్చుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకు అభినయ గీతం పిల్లలు పాడటం వలన ఈ నైపుణ్యాలన్నీ చక్కగా అభివృద్ధి చెందుతాయి. సో టీచర్స్ మీరందరూ కూడా పిల్లల చేత పాడించండి. మీరు చక్కగా పాడుతూ వారికి కూడా చక్కగా ఈ మ్యూజిక్తో వారు ఆ లయతో చక్కగా పాడాలి. ఊరికే గట్టిగా పాడటం కాకుండా తద్వారా వారికి ఈ సంగీతం పట్ల ఆసక్తి కూడా పెంపొందుతుందన్నమాట. సో ఈ స్కిల్స్ అన్నీ పిల్లల్లో పెరగాలి అంటే మనము ఈ అభినయ గీతాలను పిల్లలకు నేర్పించాల్సిందే. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరునాడు కలుసుకుందాం. నమస్కారం.